డిటెక్టివ్ పాండురంగారావు రెసిడెన్స్ ప్లీజ్. ఉన్నారండి బాస్, మీ టెలిఫోన్. హలో హలో, ఎవరు? సారీ బాస్. హలో, ఎవరు మాట్లాడేది? గణపతి, ఏంటి విశేషాలు? హత్య ఎప్పుడు? ఎవరిని? నేను వెంటనే బయలు వచ్చేస్తాను. బాస్, ఇవాళ నా ఫైట్ ఎలా ఉంది బాస్? మరీ ఇంత మొద్దు కొట్టుడు పని కాదురా మొద్దు. కాస్త సుతారం నేర్చుకోరా సుందరాంగా. బాస్, ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్? ఎంత కావాలి? ఓ 1000 రూపాయలు ఉంటే ఇప్పించండి బాస్, ఖర్చులున్నాయి. ఒకటి చాలా, 2 కావాలా? ఒకటి చాలు బాస్. మనతో పెట్టుకోకు. విజయనగరం వెళ్ళడానికి బస్సు ఎక్కకుండా ఈ లారీల వేటేమిటి గురూజీ? మూర్ఖ, అదేరా నీకు నాకు తేడా. బస్ స్టాండ్కి వెళ్ళటం, బస్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ కదా. మనదంతా షార్ట్ కట్. ముందు లారీ ఆపు. విజయనగరం ఎక్కువ ఎక్కువ త్వరగా ఎక్కువ. నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి. ఇప్పుడు కాదు, నన్ను వదిలేసాయి. అదంతా నాకు తెలియదు బాస్, నా డ్యూటీయే. నన్ను వదిలేరా బాబు, నాకు అర్జెంట్ పని ఉందిరా. నన్ను నేను అజాగ్రత్తగా ఉన్నప్పుడు హెచ్చరించడానికి మీద పడమన్నాను, కానీ ఇలా అర్జెంట్ పని మీద ఉన్నప్పుడు కాదురా. నాకు చాలా అర్జెంట్ పని ఉంది, వదులు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. జీతం తీసుకున్నాక డ్యూటీయే. అబ్బు వదులు.
వదలా నిన్నే అమ్మా వదు వదు కోడి ఏంటి కోడి గుడ్ల రేట్ ఎంత 100 రూపాయి బాగా డౌన్ అయిందయ్యా ఫోన్ పెట్టాయి పెట్టాయి అమ్మా హలో హలో ఆపరేటరు మా చూడమ్మా మధ్యలో లైన్లోకి ఎవరెవరో వచ్చేస్తున్నారు ఇస్తారా హలో హలో నిశ్చయరా నేను నిశ్చయం మాట్లాడుతున్నాను. నేను రాజమండ్రి నుంచి అండి అదే జేమ్స్ పాండ్ అబ్బా షేక్స్పియర్ కాదండి బాబు జేమ్స్ పాండ్ జేమ్స్ కాదండి పాండ్ రంగారావు అండి. హలో మన చంటబ్బాయి ఎవరో ఈవేళ తెలిసింది. ఏమిటి చంటబ్బాయి ఎవరో తెలిసిందా? నేను వచ్చి మీతో మాట్లాడతాను. నేను ఇప్పుడేం మాట్లాడలేనండి. తర్వాత అరవకపోతున్నానండి బాబు. అమ్మా అరిపించి అరిపించి మనిషి అరుగుదల శక్తిని పెంచుతున్నా ఓ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నీకు నా అమ్మా ఇదేమిట్రా నువ్వు రాజమండ్రి దాకా వచ్చేసావు? మా ఊరు ఇదే బాస్. మీరు అక్కడ ఊళ్ళో లేరు కదా అని నేను సెలవు పెట్టి ఈ ఊరు వచ్చాను. వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఓసారి డ్యూటీ చేద్దాం అనిపించి వచ్చాను బాస్. నువ్వు నీ డ్యూటీ